నమస్తే అండి. ఈ రోజు ఒక మంచి కథ. రెక్కల ఏనుగు. చిన్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేసిన స్టోరీ అన్నమాట. కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక పెద్ద రాజ్యం ఉంటది. ఆ రాజ్యానికి ఒక రాజు ఉంటారు. ఆ రాజుకి ఒక పెద్ద గార్డెన్ ఉంటదన్నమాట. ఆ గార్డెన్ కి కాపలాగా రామయ్య, తన భార్య కాంతమ్మ ఉంటారు. ఆ తోటలోనే వాళ్ళు కూడా నివసిస్తూ ఉంటారు. అలా ఒక రోజు ఉదయం రామయ్య తోటంతా చూద్దామని చెప్పి వెళ్ళేసరికి కొన్ని చెట్లు విరిగిపోయి ఉంటాయి అనమాట. అదేంటి ఇలా విరిగిపోయి ఉన్నాయి, రాజుగారికి తెలిసి ఖచ్చితంగా నా పని అయిపోతుంది అనుకొని కాపలా ఉండడం స్టార్ట్ చేస్తారు. రాత్రిపూట చుట్టూ చూస్తా ఉంటాడు అనమాట. ఎవరు వస్తున్నారు ఏంటి, కంచెలన్నీ బానే ఉన్నాయి కానీ ఎవరు వచ్చి ఇలా విరగొడుతున్నారు, అన్ని బానే ఉన్నాయి, ఎవరు లోపలికి వచ్చిన ఆనవాళ్ళు కూడా లేవు, ఇలా ఎలా జరుగుతుందని ఆతృతగా ఎదురు చూస్తుంటాడు. అలా ఒక రోజు పౌర్ణమి రోజు పెద్ద వెలుతురు పైనుండి వస్తుంది అనమాట. మంచి చందమామ వెలుతురుతో పాటు ఒక పెద్ద అద్భుతం లాంటి వెలుతురు వచ్చి సడన్ గా ఒక రెక్కల ఏనుగు దిగుతుంది అనమాట. కిందకి ఆ తోటలోకి దిగేసి చక్కగా ఆ చెట్లలోని ఆకులన్నీ తినుకుంటూ చెట్లని ఇరగొట్టేస్తుంది అనమాట. సరే ఇంక దీన్ని పట్టుకోవాలి అని చెప్పి దగ్గరికి వెళ్ళబోయే టైంకి ఉదయం అయిపోతుంది. ఉదయం అయిపోగానే అది ఇంకా గట్టిగా అరుస్తూ ఎగిరిపోతుంది అనమాట. ఎగిరిపోగానే తన కాలుని పట్టేస్తాడు. ఏనుగుతో పాటు రామయ్య కూడా ఎగిరిపోతాడు అనమాట. ఎగిరిపోయి ఒక మంచి వింతలోకానికి వెళ్తారనమాట. ఆ వింతలోకం ఎలా ఉంటదంటే మొత్తం బంగారు భవనాలతోటి ఉండి ఎక్కడ చూసినా డబ్బు, ధనము, నాణ్యాలు, రత్నాలు అన్ని ఉంటాయి. అక్కడ చూస్తే చెట్లు తేలుతూ ఉంటాయి అనమాట. జంతువులన్నీ ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. పక్షులు చూస్తే ఒకదానికొకటి మాట్లాడుకుంటూ ఉన్నాయి. చేపలన్నీ నీటిలో ఉండాలి కదా, కానీ భూమి మీద నడుస్తూ ఉన్నాయి అనమాట. అంత వింతగా ఉంది ఆ లోకము. అది చూసి అబ్బా సూపర్ గా ఉంది అనుకున్నారు. అనుకొని చాలా టైం అక్కడ తిరిగేశాక అబ్బా ఆకలేస్తుంది, నాకు ఏదైనా ఉంటే బాగుంది తినడానికి అనుకొని గారెలు, బూరెలు అట్లా అనుకుంటున్నారంటే ఏదైతే తను అనుకుంటున్నాడో వచ్చేస్తుంది అనమాట. గారెలు, బూరెలు, లడ్డూలు, పాయసం అన్ని వస్తున్నాయి. చక్కగా కూర్చొని తినేశాక ఆహా నేను ఏది కోరితే అది వచ్చేస్తుంది ఈ లోకంలో, కనుక నాకు మంచి బోల్డ్ అంత డబ్బులు కావాలి, బోల్డ్ అంత బంగారం కావాలని కోరుకోగానే తన ముందు మొత్తం ప్రత్యక్షం అయిపోద్ది అనమాట. గోల్డ్ అదంతా కూడా. అలా అవ్వంగానే ఇంకా సరదా పడిపోయి తనకి ఏమేమి కావాలో చక్కగా మూటలో కట్టుకుంటాడు. మూటలో కట్టుకొని వెయిట్ చేస్తాడు పౌర్ణమి వరకు. పౌర్ణమి వస్తుంది, మళ్ళీ ఏనుగు ఎలుగు మరి కిందకి వెళ్తాది కదా పౌర్ణమి రోజు. అలాగే తను కూడా తన ఊరు వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి అక్కడ తన ఫ్రెండ్స్ అందరికీ చెప్తాడు అనమాట, నేను ఇలా వెళ్ళాను ఒక వింత లోకానికి, సూపర్ గా ఉంది అది, నేను మంచి మంచి వస్తువులు తెచ్చుకున్నానని చెప్పి తను తెచ్చుకుని చూపించినా కూడా వాళ్ళు నమ్మరు. మేము అస్సలు నమ్మము, మమ్మల్ని కూడా తీసుకెళ్ళి అక్కడికి మేము నమ్ముతాము అంటారనమాట. సరే అని పౌర్ణమి వరకు వెయిట్ చేస్తారు. ఇంతలోగా ఏనుగు వస్తుంది అనమాట. ఏనుగు వచ్చి తన పని తను చేసుకుని ఏనుగు ఇంకా ఎగురుదామని స్టార్ట్ అవుతుంది అనమాట. ఏనుగు ఎగరంగానే ఏనుగు కాలని రామయ్య పట్టుకుంటాడు. రామయ్య కాలని వాళ్ళ భార్య కాంతమ్మ పట్టుకుంటది. కాంతమ్మ కాలని వాళ్ళ ఊర్లో వాళ్ళు పట్టుకుంటారు అనమాట. చివరికి ఒక మల్లమ్మ అని ఒక ఆవిడ ఉంటది. చక్కగా ఆకాశంలోకి ఎగురుతూ ఉంటారు. ఎగురుతుంటే ఈ మల్లమ్మ ఒక డౌట్ అడుగుతుంది అనమాట. అవును ఆ లోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్ద ఉంటాయి అని అడగగానే ఆ ముందున్న ఆయన ఆ ముందున్న ఆయనకి, ఆ ముందున్న ఆయన ఆ ముందున్న ఆయనకి అలా అడుగుతూ చివరికి ఆ విషయం రామయ్య వరకు చేరి గుమ్మడికాయలా, అవునవును ఆ లోకంలో గుమ్మడికాయలు ఇంత పెద్ద ఉంటాయి అని చెప్పి 2 చేతులు విడిచిపెట్టేస్తాడు. ఇంకేమవుతుంది, దామని కింద పడిపోతారనమాట. కొంచెమైనా తెలుగుగా బిహేవ్ చేయాలి కదా, అంత మంచి లోకం చూడాల్సింది కింద పడిపోతారు. అదనమాట స్టోరీ. థ్యాంక్ యూ.